మేడ్చల్ మండలం గుండ్లపోచంపల్లిలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో రసాభస నెలకొంది. ప్రభుత్వ పథకాలను నీరుగార్చే విధంగా మున్సిపల్ కమిషనర్ రాములు వ్యవహరించారని, కమిషనర్ రాములు తీరుపై కౌన్సిలర్ సాయిపేట శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పథకాలపై కమిషనర్ ప్రజలకు సరైన సమాచారం, అవగాహన కల్పించలేదని మండిపడ్డారు. మల్లారెడ్డి మంత్రి అనుకుంటారు మీరు. ఇంకా మల్లారెడ్డి మంత్రి కాదు, మల్లారెడ్డి అయిపోయింది. మల్లారెడ్డి ఏం లేదు. ఇంకా మీరు అందరు అధికారులంతా మల్లారెడ్డి బ్రహ్మలు ఎవరు అది మర్చిపోరి. ఇంకా మల్లారెడ్డి బ్రహ్మలకి వెళ్ళి బయటికి రారి మీరు. మల్లారెడ్డి వదిలిపెట్టేసి మల్లారెడ్డి గురించి మస్తు చెప్తాను. నేను చెప్తాను నా ఇంటికాడ పెట్టే కౌంటర్ అంట పెడతావా? నా కౌంటర్ పెట్టేది రోడ్ మీద జనాలకు అర్థమయ్యేటట్టు పెట్టాలి, జనాలకు కనిపిస్తట్టు పెట్టాలి. కానీ గీడ పెట్టుకుంటారా కౌంటర్? అధికారులు మీ బాధ్యత, నా బాధ్యత కాదు. అది మీ బాధ్యత, అది మీ బాధ్యత. అది అధికారులు మీ బాధ్యత. ఏ మాట వింటాడు? ఇదా నా ఇంటికాడ కౌంటర్ పెట్టి పెడతావా? నా ఇంటికాడ పెడతావా? నా ఇంటికాడ పెడతావా? నిన్న మీటింగ్ లో మాట్లాడి మార్చుకున్నది. ఇక్కడ మార్చుకున్నది కాదు. ఎప్పుడైనా క్రమసభ నువ్వు అడగవా? ఎప్పుడు పెడతా ఎడ పెడతారని కాడ ఎదురుగా పెట్టుకుంటారు. రోడ్ మీద క్రౌడ్ ఎక్కువ ఉంటుందని చెప్పిన నేను. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పేదవారికి కూడా అందరు కూడా చేయూతనివ్వాలి, వాళ్ళందరూ కూడా ఆసరా ఉండాలి, వాళ్ళందరూ కూడా ప్రభుత్వ పథకాలు అందాలన్న ఒక ఉద్దేశంతో 6 పథకాలు ఏవైతే మనం తీసుకొచ్చినామో అవన్నీ కూడా అధికారంలో రాగానే చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మాట ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత నెల లోపలనే ఇవన్నీ పథకాలు కూడా జనాలకు అందాలన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమము చేయడం జరిగింది. కానీ మన గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో చూస్తే మా కమిషనర్ గారు ఈ పథకాలన్నీ కూడా జనాలకు చేరవేయడమే కాకుండా చేరాలన్న ఉద్దేశం లేకుండా ఆయన దురుద్దేశంతో ఈ ప్రోగ్రాన్ని నీరుగార్చే విధంగా వ్యవహరిస్తుంది. కాబట్టి మన కమిషనర్ గారిని సస్పెండ్ చేయాలని చెప్పేసి, అదేవిధంగా ఈ పథకాలన్నీ కూడా జనాలలో తీసుకెళ్లి ప్రచారం చేసి టామ్ నిర్వహించి డప్పు సప్పుడు వేయించి ఈ మైకు ద్వారా అనౌన్స్మెంట్ చేయించి ఇవన్నీ 6 పథకాల గురించి కూడా మహాలక్ష్మి, గృహజ్యోతి, ఆసరా, అదేవిధంగా చేయూత, ఇంద్రమైన్లు ఇవన్నీ కూడా జనాలకు అందే విధంగా ప్రచారం నిర్వహించినటువంటి మన కమిషనర్ గారు ప్రచారం నిర్వహించకుండా టామ్ వేయకుండా అదేవిధంగా మైకులో అనౌన్స్మెంట్ చేయకుండా ఈరోజు మనం చూస్తూ ఉంటే ఇక్కడ ఈ ప్రోగ్రాం కూడా మనకు జనాలకు అర్థమయ్యే విధంగా రోడ్డు కనిపించే విధంగా ఉండాలి. కానీ ఈరోజు చూస్తే కమిషనర్ గారు ఈ టెంటును ఏదో గల్లీలు వేసేసి జనాలకు కనిపించకుండా ఈరోజు ఫస్ట్ డే అన్ని వాళ్ళ జనాలు పెద్ద ఎత్తున వస్తే ఇక్కడ మాత్రం 9 అప్లికేషన్లే ఫిలప్ చేయడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా జనాలకు వెళ్ళొద్దు అన్న ఉద్దేశంతో మన కమిషనర్ వ్యవహరిస్తుంది. కాబట్టి ఈ కమిషనర్ గారిని సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము ఆల్రెడీ కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా మేము ఫోన్ చేసి కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది. రేపు రైటింగ్లో కాంప్లైంట్ ఇవ్వమని చెప్పారు. కాబట్టి రేపు రైటింగ్లో వెళ్ళి మేము కాంప్లైంట్ ఇస్తాము. ఈ కమిషనర్ గారిని సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ కమిషనర్ గారు ఇంకా టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి ఉంది. మల్లారెడ్డికి మాకు మంత్రి అన్న ఒక భ్రమలో ఉన్నాడు. కాబట్టి ఆయనని ఇంకా భ్రమలకెళ్ళి ఇంకా బయటికి రాలేకపోతుంది. కాబట్టి ఆయనని ఆ టీఆర్ఎస్ పార్టీ అధికారం ఉందన్న ఒక భ్రమ నుంచి మేము బయటికి తీసుకొస్తామని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎవరి తొత్తును కాదు, రాష్ట్ర ప్రభుత్వం ఏది చేయమంటే అది చేస్తాను. అదే ప్రకారంగా వాళ్ళ ఆదేశాల ప్రకారంగా 15 వార్డులలో ఈరోజు 15 వార్డులు నడుస్తున్నాయి. ఎక్కడైనా మనం అప్లికేషన్ తీసుకుంటున్నాం. అప్లికేషన్ సరైన అప్లికేషన్ తీసుకొచ్చినాము, చేసినాము. గతం నిన్నగాక మొన్న పేపర్స్ ఇచ్చిన నేను దీని మీద నిన్న మీటింగ్ పెట్టిన. అది ఎక్కడ నిర్లక్ష్యం లేదు. చేస్తున్నాం. టామ్ అనేది మాత్రం నేను డబ్బు సర్టిన్ చేయలేదు, ఆటోలో మాత్రం చేసిన. ఈరోజు పెట్టేస్తాను. పేపర్లో ఇచ్చిన, నోటిఫికేషన్ ఇచ్చేసిన తర్వాత అందరికీ ఆర్డర్లు వేసిన. ఒక్కొక్క కౌంటర్కి 3 చొప్పున టేబుల్ 1, టేబుల్ 2, టేబుల్ 3 ప్రకారంగానే తీసుకుంటున్నాం. ఎన్ని దరఖాస్తులు ఎన్ని సార్ ఇప్పటి వరకు? మాకు ఇచ్చిన 7,300 అప్లికేషన్లు ఇచ్చారు కలెక్టర్ ఆఫీస్ ఇచ్చారు. ఆయన నేను 10,000 అప్లికేషన్ ఇప్పటివరకు పంచాను. రేషన్ కార్డు మీద సూచన లేదని చెప్పి రేషన్ కార్డు దరఖాస్తు పైన సూచన రేషన్ కార్డు మీకు ఏమంటారు జనరల్ అప్లికేషన్ తీసుకోమన్నారు, అదే వైట్ పేపర్లో తీసుకుంటున్నాను. ఇంత తప్పగా నేను వేరే సమస్యలు జనరల్ అప్లికేషన్ తీసుకోమంటున్నారు, అదే తీసుకుంటున్నాను. నడుస్తూనే ఉంది.